హాయ్ అండి, పాకశాల రుచులకు స్వాగతం. ఇవాళ క్విక్గా అయిపోయే వెజిటబుల్ పనిహారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం పావు కప్పు సన్నగా తొరుక్కున్న క్యాబేజీ అండ్ ఒక ఉల్లిపాయ సన్నగా తొరుక్కొని తీసుకోండి. క్యారెట్ సన్నగా తురుముకోండి, లేకపోతే ఇలా చిన్నగా ముక్కలు చేసుకోండి. ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకోండి అండ్ ఒక పచ్చిమిరపకాయ తీసుకోండి. అండ్ దీంట్లో ప్రోటీన్ అడిషన్గా పన్నీర్ తీసుకోండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిరపకాయ అన్నిటినీ బౌల్లో వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్, ఒక స్పూన్ కారం అండ్ ఇంచు అల్లం తురుముకొని వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. తర్వాత 7 స్పూన్లు శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని లాస్ట్గా పన్నీర్ యాడ్ చేసుకోండి. పన్నీర్ని ముక్కలు అవ్వకుండా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం జీరా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు స్టవ్ మీద పనియారం ప్యాన్ పెట్టుకోండి. ఇందులో గీని అప్లై చేసుకోండి. గీయే కాదు, కోకోనట్ ఆయిల్ అయినా ఓకే. మౌల్స్కి అన్నిటికీ చక్కగా గీని అప్లై చేసుకోండి. నెక్స్ట్ మౌల్స్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని పోర్ చేయండి. మరీ ఫుల్గా పెట్టేయద్దు, కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. అండ్ మొత్తం పెట్టేసిన తర్వాత మూత పెట్టి 2 to 3 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న 2 to 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి నెక్స్ట్ వైపుకి ఫ్లిప్ చేయండి. ఇలా నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని అటు సైడ్ కూడా రోస్ట్ చేసుకోండి. చూసారుగా, ఇలా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ పనిహారం రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఏ చట్నీతో అయినా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్గా అయినా సూపర్ ఉంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్ అయినా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చెప్పండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.